భగవద్బంధులారా, ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పటి వరకు గాయత్రీ రామాయణంలోని శ్లోకాలని వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకునే ప్రయత్నం చేశాం. గాయత్రీ రామాయణంలో ప్రధానంగా 24 శ్లోకాలు అని, ప్రతి శ్లోకం ప్రారంభంలో గాయత్రీ మంత్రంలో ఉన్న అక్షరంతో ప్రారంభం అవుతుంది అని తెలుసుకోవడం జరిగింది. ఇలా గాయత్రీ రామాయణం రామకథని గాయత్రీ మంత్ర ఆధారంగా ఉండే శ్లోకాలని చూపిస్తే, సంక్షేప రామాయణము మొత్తం రామకథని 100 శ్లోకాలలో మొదటి నుండి చిట్ట చివరి ఫలశ్రుతి వరకు ఒకేసారి చూపిస్తుంది. శ్రీమద్ రామాయణం మనకి రామచంద్రస్వామి యొక్క దైవత్వాన్ని, ఆయన పాటించిన ధర్మాన్ని తెలియజేస్తుంది. రామకథ నిత్య పారాయణ, అలాగే శ్రవణ గ్రంథము. అందుకే పూర్వాచారులు సంక్షేప రామాయణాన్ని చదవటం వల్ల మొత్తం రామాయణ పఠన ఫలితం లభిస్తుంది అని చెబుతారు. ఈ రికార్డింగ్ నుండి ఈ సంక్షేప రామాయణంలో ఉన్న 100 శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. అటు గాయత్రీ రామాయణము కానీ, ఇటు సంక్షేప రామాయణం కానీ ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతాయి. తపస్వి అయిన నారదుల వారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి భగవానుడు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు అని శ్రీమద్ రామాయణం ప్రారంభమవుతుంది. కోన్వస్విన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఓ నారద మహర్షి, సకలగుణ సంపన్నుడు, సామాన్య విశేష ధర్మాలని తెలిసినవాడు, శరణాగత వత్సలుడు, ఎటువంటి కష్ట సమయాలలో కూడా ఇచ్చిన మాటని తప్పనివాడు, నిశ్చయమైన సంకల్పం కలిగినవాడు, ఈ సమయంలో ఎవరైనా ఉన్నారా అని ఈ 2వ శ్లోకంలో కొన్ని ప్రశ్నలు వేస్తారు వాల్మీకి భగవానుడు. చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకి హితమును చేసేవాడు, సకల శాస్త్ర కోవిదుడు, సర్వకార్య ధురంధరుడు, ఆయన్ని చూసిన వారందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే మహాపురుషుడు ఎవరు అని ఈ 3వ శ్లోకానికి ఉన్న అర్థం. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, ఎవరిపైనా అసూయ లేనివాడు, యుద్ధంలో ఆయనకి సాటి లేనివాడు, దేవతల్ని అసురుల్ని కూడా భయపెట్టగలిగిన మహాపురుషుడు ఎవడు అని ఈ 4వ శ్లోకానికి ఉన్న అర్థం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఈ పైన అడిగిన 16 కళలు ఉన్నవాడు ఎవరో నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ఓ నారద మహర్షి, అటువంటి వ్యక్తి గురించి నాకు చెప్పండి అని అడుగుతారు వాల్మీకి భగవానుడు. ఈ ప్రశ్నలకి సమాధానంగా నారదుల వారు చెప్పడం ప్రారంభిస్తారు. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకే నారదో వచః శ్రూయతామతి చామంత్ర్య ప్రహుష్టో వాక్యమబ్రవీత్. త్రిలోకజ్ఞుడు అయిన నారదుల వారు వాల్మీకి భగవానుడు అడిగిన ప్రశ్నలకి సంతోషించి, సరే చెబుతాను వినండి అని అంటారు ఈ 6వ శ్లోకంలో. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. ఓ వాల్మీకి మహర్షి, మీరు అడిగిన గుణాలన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉండడం చాలా కష్టం. అయినా కూడా గుర్తు తెచ్చుకొని అటువంటి గుణాలున్న ఉత్తమ పురుషుడి గురించి చెబుతాను వినండి అని ఈ 7వ శ్లోకంలో ఉన్న అర్థం. ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహు సుశిర సులలాట సువిక్రమః. ఇక్ష్వాకు వంశం చాలా ప్రసిద్ధి చెందింది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు ఈ ఇక్ష్వాకు వంశంలో అవతరించి చాలా జగత్ప్రసిద్ధి పొందాడు. అతడు మనోనిగ్రహం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు, చిరునవ్వుతో మాట్లాడేవాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులని సంహరించేవాడు, ఎత్తైన భుజాలు కలవాడు, శంఖం లాంటి కంఠం కలిగినవాడు, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, బలమైన ధనస్సు కలవాడు, అంతఃశత్రువుల్ని అంతం చేయగలిగినవాడు, ఆజానుబాహుడు, అందంగా ఉండే గుండ్రటి మొహం కలవాడు, గజములాగా గంభీరమైన నడక కలవాడు శ్రీరాముడు అని నారదుల వారు 8, 9, 10వ శ్లోకాలలో చెబుతారు. ఇలా మనం ఈ సంక్షేప రామాయణంలో 10 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని ఒక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.